Hello, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్ బేగంపేట్. సో ఇవాళ మనం పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో హెమరాయిడ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ హెమరాయిడ్స్ ట్రీట్ చేయడానికి లేటెస్ట్గా మనకు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ లేజర్ ఫర్ హెమరాయిడల్ సర్జరీ. సో ఈ లేజర్ అనగానే చాలామంది అసలు అది సర్జరీయే కాదు, అబ్జల్యూట్గా పెయిన్ ఫ్రీగా ఉంటుంది అండ్ సర్జరీ చేసినట్టు అసలు పేషెంట్ అంటే పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్స్పీరియన్స్ చేయరు అండ్ దీంట్లో ఎలాంటి కుట్లు ఉండవు, ఇలాంటి అపోహలు ఉంటాయన్నమాట. సో టుడే విల్ బీ బ్రేకింగ్ ఆల్ ద మిత్స్ అబౌట్ లేజర్ సర్జరీ ఫర్ హెమరాయిడ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లేజర్ ఎనర్జీ వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రెడిషనల్గా మనం చేసే సర్జరీలో హెమరాయిడ్స్ అన్నిటినీ రిమూవ్ చేసి వాటిని లైగేట్ చేసేవాళ్ళం, బేసెస్ని అంటే కుట్లతో వాటిని సెక్యూర్ చేసేవాళ్ళం, ద బేస్ ఆఫ్ ద హెమరాయిడ్స్ని. సో ఇప్పుడు లేజర్ వాడటం వల్ల ఈ ప్రొసీజర్ని అబాండన్ చేసి లేజర్ ఎనర్జీతోనే హెమరాయిడ్స్ని పూర్తిగా ఇన్యాక్టివేట్ చేసేస్తాం. సో హెమరాయిడల్ వెయిన్స్ అనేవి లైక్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ నార్మల్ ఏనల్ కెనాల్ ఎనాటమీ. సో వీటిని రిమూవ్ చేయకుండా అక్కడే ఉంచి లేజర్తో బర్న్ చేసేయడాన్ని రైట్ నౌ వీఆర్ అడ్వకేటింగ్. అట్లా అని చెప్పి అసలు కుట్లే ఉండవు అని చాలామంది అనుకుంటుంటారు, బట్ దట్స్ రాంగ్. ఒకవేళ హెమరాయిడ్స్ కనుక గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆర్ సమ్టైమ్స్ గ్రేడ్ 2లో ఉన్నప్పుడు కూడా హెమరాయిడోపెక్సీ అనే ప్రొసీజర్ చేసి వాటిని లోపల నుంచి సూచర్స్తో వాటి ఒరిజినల్ పొజిషన్కి రీపొజిషన్ చేస్తాం. సో ఈ సూచర్స్ అనేవి బయటకైతే కనపడవు, బట్ ఏనల్ కెనాల్ లోపల sometimes we have to do this procedure and even hemorrhoidal artery అంటే ఈ hemorrhoidal plexusకి సప్లై చేసే ఆర్టరీని కూడా సూచర్తో లైగేట్ చేయడం కూడా జరుగుతుంది. బట్ ద పేషెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫీల్ ద సూచర్స్ అవుట్ సైడ్, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అదే ట్రెడిషనల్గా చేసే సర్జరీలో బయటకి కూడా సూచర్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఏనల్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏనల్ కెనాల్ మూసుకుని పోవడము, ఫ్యూచర్లో సర్జరీ అయిన తర్వాత స్టూల్ పాస్ చేయడంలో చాలా డిఫికల్టీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇలా జరిగేది. దాన్ని ఈ లేజర్ సర్జరీ ద్వారా ఓవర్కమ్ చేస్తాం. సో సెకండ్ మిత్ ఏంటి అంటే లేజర్ సర్జరీ చేసుకున్న తర్వాత ఇంకెప్పటికీ హెమరాయిడ్స్ రావు వెనక్కి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. ఎందుకంటే హెమరాయిడ్స్ అనేవి ఒకవేళ లేజర్తో చేసిన ట్రెడిషనల్ సర్జరీతో చేసిన మళ్ళీ వచ్చే అవకాశం 8% to 10% కేసెస్లో చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కొంచెం ప్రొలాంగ్డ్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 3 to 4 years తర్వాత అలా ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్లో కొంతమందిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే పేషెంట్ వెన్ హీ రెజ్యూమ్స్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ హ్యాబిట్స్, అంటే ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు, ఫ్రూట్స్ తినే అలవాటు అసలు లేని వాళ్ళు, వాటర్ కన్జంప్షన్ తక్కువగా తీసుకునేవాళ్ళు, విమెన్లో అయితే కనుక హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న వాళ్ళు దాన్ని యాడిక్వేట్గా కరెక్ట్ చేసుకోకపోయినా, ఎక్సర్సైజ్ లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హెమరాయిడ్స్కి సర్జరీ చేసుకున్న పేషెంట్స్లో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ హెమరాయిడ్స్ రావడము, ఇలాంటి కేసెస్ కొన్నిసార్లు చూస్తుంటాం. బట్ దిస్ ఈస్ అ రేర్ అకరెన్స్. ద ఛాన్స్ ఈజ్ ఓన్లీ యూజువల్గా ప్రాక్టికల్లీ స్పీకింగ్ 5 to 8% ఆ ఛాన్స్ ఉంటుంది. సో లేజర్తో చేసిన ఓపెన్ మెథడ్తో చేసిన సర్జరీ విల్ హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ రికరెన్స్. థర్డ్ మిత్ ఏంటి అంటే లేజర్తో సర్జరీ చేసినప్పుడు కంప్లీట్గా పెయిన్ అనేది ఉండదు అని చాలామంది అనుకుంటుంటారు, బట్ దట్స్ ఆల్సో రాంగ్. పెయిన్ అనేది మినిమైజ్ అవుతుందే కానీ పెయిన్ కంప్లీట్గా లేకుండా ఏ సర్జరీ ఉండదు. సో సిన్స్ దిస్ ఈజ్ ఆల్సో అ సర్జరీ, దిస్ ఈజ్ ఆల్సో అ సర్జికల్ టెక్నిక్ అండ్ చాలా కేసెస్లో లోపల మనం హెమరాయిడోపెక్సీ కూడా చేస్తాం కాబట్టి, అంటే దాన్ని రీపొజిషన్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ బేసిక్ కాంప్లికేషన్స్ అన్నీ దే స్టిల్ హోల్డ్ గుడ్ ఈవెన్ ఫర్ లేజర్ హెమరాయిడ్స్. లాస్ట్ మిత్ ఏంటి అంటే చాలామంది హెమరాయిడ్ సర్జరీ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇంకేం చేయక్కర్లేదు, సర్జరీ ఈజ్ ఫుల్ ప్రూఫ్ అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. పేషెంట్ వైపు నుంచి కూడా చాలా ఎఫర్ట్ ఉంటుంది హెమరాయిడ్ సర్జరీ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసుకోవడానికి. సో డయట్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాగే సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ చూద్దాం. సో ఎనీ సర్జరీ విల్ హ్యావ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ ఏనల్ కెనాల్లో చేసే సర్జరీస్ సిన్స్ స్టూల్ విల్ రిమైన్ ఇన్ దట్ ఏరియా ఫర్ ఎ లాంగ్ టైమ్. సర్జరీ తర్వాత రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్,
హెమరాయిడ్స్ ఒక్కొక్కసారి థ్రాంబోస్ అవ్వచ్చు, అంటే మనం లేజర్తో బర్న్ చేసిన తర్వాత లోపల క్లాట్ ఫామ్ అవ్వచ్చు, బికాజ్ వీఆర్ గోయింగ్ టు అబ్లేడ్ ద హెమరాయిడల్ వెయిన్, దాంట్లో లోపల క్లాట్ ఫార్మేషన్ ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో ఈ హెమరాయిడ్ సర్జరీ తర్వాత యాప్సిస్, ఫిస్చులా ఫార్మేషన్ కూడా రేర్గా చూస్తుంటాం. బికాస్ లేజర్ ప్రోబ్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ట్రాక్లో మనకి యాప్సిస్ ఫార్మేషన్, ఫ్యూచర్లో కొంతమందికి ఇమ్యూనిటీ సరిగ్గా లేని కేసెస్లో, డయాబెటిక్ పేషెంట్స్లో, ఒబీస్ పేషెంట్స్లో ఫిస్చులా ఫార్మేషన్కి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ అండర్లైన్ కాన్స్టిపేషన్ కనుక పేషెంట్ కరెక్ట్ చేసుకోకపోతే ఈ ఛాన్స్ ఆఫ్ ఫిస్చులా ఫార్మేషన్, యాప్సిస్ ఫార్మేషన్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఇలా ప్రతి సర్జరీకి ఉన్నట్లుగానే ఈ లేజర్ హెమరాయిడ్ సర్జరీ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో పేషెంట్ కూడా వాళ్ళ వైపు నుంచి ఎఫర్ట్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా ఫాలో అయితే కనుక దెన్ ఇట్ విల్ బీ అ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.